బీజేపీ కాదు, మీకు మీరే కారణం అవుతున్నారనే ఒపీనియన్ కూడా ఉంది. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. రాకేష్ రెడ్డి గారు, ఎందుకు ప్రభుత్వం మీద ఈ రకమైన ఒక పలుచన అభిప్రాయం వస్తుంది? మీ సాటి పొలిటీషియన్గా, ఎమ్మెల్యేగా, ఇంకో పార్టీగా మీకు అబ్జర్వేషన్ ఏంటి? అంటే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో కొద్ది రోజులు ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచు ఈ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఇన్ఫర్మేషన్ పోకూడదు. కరెక్ట్, బాగా చెప్పినారు. అంటే ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ముఖ్యమంత్రి తప్ప ఇంకెవరికి వెళ్ళకూడదు. ముఖ్యమంత్రికి వెళ్ళిన సమస్యనే. కొన్ని రోజులు అంటే తప్పదు అన్నప్పుడు అక్కడ ఢిల్లీలో ఏఐసిసి వాళ్ళ ఆఫీస్ పంపించుకున్నా పర్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే రోజు రోజుకు ఆ డాటా వచ్చే రకాల ఇన్ఫర్మేషను దినదినము కాంగ్రెస్ ఒక రకంగా దిగజారిపోతున్నది రాష్ట్రంలో. అంటే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, లేకపోతే అమలు చేయడంలో సమయము విఫలము లేదు. ఇప్పుడు మీరు అన్నట్లు ఈ కాంట్రాక్టర్లు సమ్మక్క సారక్క విషయంలో కొట్టుకోవటము, గన్ కల్చర్లు, డక్కన్ సిమెంట్ వాళ్ళని ఫస్ట్ టైం ఒక వండర్ ఏంటంటే తెలంగాణ ప్రజలు అర్ధరాత్రి మంత్రిలకు పోలీసులు పోవటం సొంత ప్రభుత్వంలో. ఇది ఫస్ట్ టైం. అంటే ఏ రకంగా వీళ్ళు ఒక అంతర్గత అంటే ఫ్యాక్షనిస్ట్ లాగా వండర్ కాదండి, దిగజారిన పరిస్థితి. నేను చెప్పదలుచుకున్నది అదే. ఇప్పుడు తెలంగాణ ప్రజలు మీరు అన్నట్లు అప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్న సమస్యల పట్ల ఒక మార్పు కోరుకున్నప్పుడు ఇక్కడ జరిగిన సమస్య. రెండోది గన్ల బట్టి ఫస్ట్ టైము అంటే ఒక సిమెంట్ ఫ్యాక్టరీల ఓనర్ని గన్తోని బెదిరించటము, కోట్ల కొద్దీ వసూలు చేయటము, ఇవన్నీ సమస్యలన్నిటి కారణం వాళ్ళ అంతర్గతంగా రెండు సమస్యలు వస్తున్నాయండి. ముఖ్యంగా 10 సంవత్సరాల నుంచి అధికారంలో చాలామంది నిజమైన అంటున్నారు. నిజంగా ఏంటంటే 10 సంవత్సరాలు కష్టపడ్డారు. మాది శ్రీనివాస్ అని అంటుంటే కొద్దిగా పాపం తన 100% 24 క్యారెట్ గోల్డ్ అనుకో తనని పక్కన పెడదాము. 10 సంవత్సరాల నుంచి అప్పుల పాలైనరు. కానీ ఇప్పుడు ఈ 22 నెలల నుంచి కొందరికే పరిమితం అవుతుంది ఆదాయము, ఆస్తులు. ఈ 10 సంవత్సరాల నుంచి అప్పులు అట్లనే ఉన్నాయి. ప్రభుత్వంలో నిరసన ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నది ఒక అంటే ఎట్లా నిరసన ఏ రకంగా చెందుతున్నారంటే ఇప్పుడు మా నిజామాబాద్ జిల్లా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా. మంత్రి పదవి లేదు. అతను ఒక సీనియర్ నాయకుడు 30 ఏళ్ళ నుంచి ఆ పార్టీని నమ్ముకొని సుదర్శన్ రెడ్డి గారు పార్టీని లీడ్ చేసిండో, పెండింగ్ చేసిండో, ఆ సమస్యల మీద పోరాడిండో 15 ఏళ్ళు. ఒక ఆయన మొన్న 3 నెలల ముందు వచ్చిన 3 మంత్రులైన ఖమ్మం. అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. అసలు ఈ పార్టీ ఎవరిది? ఇది ఫైరవకారులదా, పార్టీ ఫిరాయింపుదారులదా, అసలు ఏంది? ముగ్గురు కాదు, ఇద్దరు. అంటే ఇద్దరు అనుకోండి, జూపల్లి కృష్ణారావు అనుకోండి. అక్కడ ఒక అంటే ఓవరాల్ గా కొత్తగా వచ్చిన వాళ్ళకు 3 వచ్చినాయి. 30 ఏళ్ళ నుంచి పార్టీ అంటే ఒకవేళ అంతర్గతంగా ఒకరి మీద ఒకరు ఒక బగబగలు. అసలు ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎవడి పాల ఇందులో తెలంగాణ ఎవరి గురించి వచ్చిందో ఒక పాట ఉండేది. ఇప్పుడు కాంగ్రెస్ మీద అసలు ఎవరి గురించి వచ్చింది అధికారం? ఫైరవకారుల గురించా, పార్టీ ఫిరాయింపుల గురించా, లేకపోతే ఏదైతే ఇప్పుడున్న ఒక కోటరీలాగా 1000 కోట్లు అవినీతి, కాంట్రాక్టులు కావచ్చు, కమిషన్లు కావచ్చు. మరి ఈరోజు తెలంగాణ సమాజంకి ఒకటి ఆలోచిస్తుందండి, ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు చేసే పరిస్థితి లేరు. ఫస్ట్ టైం ఇట్లాంటి నేను చూసినండి, నాకు అంత అనుభవం 30 ఏళ్ళ నుంచి రాజకీయ అనుభవం ఉంది తెలిసిన వాళ్ళ ద్వారా కాంట్రాక్టర్లు గజగజ అనుకుతున్నారు. అసలు మాకు బిల్లు రావు, మేము ఏ టెండర్లకు రాము. ఇప్పుడు మేము మా నిజామాబాద్ జిల్లాలో ఏ టెండర్లు వేసినా ఏ కాంట్రాక్టర్ రావట్లేదు. ఎక్కడికి వస్తారంటే ఖమ్మం అయితే పోతారు, లేదు నల్గొండ అయితే కాంట్రాక్టర్లు పోతారు. అందుకంటే అలా బిల్లు, ఫైనాన్స్ మినిస్టర్ అన్ని ఫైళ్ళన్నీ క్లియర్. 30 జిల్లాలలో, నేను చెప్పేది నిజామాబాద్ జిల్లా గురించి కాదు, 30 జిల్లాలలో కాంట్రాక్టర్లు రావట్లేదు. ఇప్పుడు నేనే చెప్తున్నాను, మాది ఒక 6 మంత్స్ నుంచి ఒక 10 crore శాంక్షన్ అయింది రోడ్ రిపేర్స్. మళ్ళీ వర్షకాలం వచ్చింది, పోయిన వర్షకాలం శాంక్షన్ అయింది. ఇంతవరకు రావట్లేదు ఎవరు. 1 year నుంచి నేను అంటే గౌరవనీయ మంత్రి వారికి చెప్పాను, నేను దయచేసి ఖమ్మంకు 6000 కోట్లు మనం పెంచుకున్నారమ్మా, మీరు పెంచుకోండి. కానీ ఈ 10-12 కోట్ల పనులు కాంట్రాక్టర్లకు పాత ఇస్తే మా దగ్గర ఉండే చిన్న కాంట్రాక్టర్లు అంటే ప్రతి డిపార్ట్మెంట్ విఫలమైంది. ఇంకా సమ్మక్క సారక్క మనం చూసినాం. ఇప్పుడు ఏది దాచుకున్నా ఏది అనకున్నా బహిరంగంగా కొట్లాడుతున్నారు కాంట్రాక్టర్ గురించి. నేను అదే అంటున్నా, బజార్ను పడుతున్నారు. అది నాట్ ఓన్లీ కాంట్రాక్ట్స్ అండి, అన్ని రకాలుగా కూడా ఆధిపత్య పోరు. నా శాఖలో నువ్వేం ఏలు పెట్టేది, నీ శాఖలో వాళ్ళ భాష కూడా చులకనగా మాట్లాడుకుంటారు మంత్రులు. అంటే ఈ కాంగ్రెస్ ఎప్పటికి మారదా? ఇప్పుడు తెలంగాణ ప్రజల డౌట్ ఏంటంటే, ఓకే అప్పుడు మంచో చెడో నిర్ణయం తీసుకున్నాం, కానీ వీళ్ళు మారరా, ఎప్పటికి మారరు అనేది ఇప్పుడు అర్థమవుతుంది. కానీ ఇప్పుడు ఏదైతే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వల్ల ఇంకా గొడవలు ఎక్కువ అవుతున్నాయి. ఇంకా ఉన్న నదులన్నా ఏమంటారు చూడు, దీపం ఉండంగా ఇల్లు చక్క పెట్టుకుందాము, మళ్ళీ ఎన్నికలకు సమాయత్తం కావాలనే పదంలో ఈ గొడవలు తీవ్ర రూపం తలుస్తున్నాయి. అసలు ఎందుకు ఈ సిచ్యువేషన్ ఇలా వచ్చింది, ఎక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం సెర్చ్ చేస్తే ఒకటి కాదు మొత్తంగా కనపడతా ఉంది. కానీ రేవంత్ రెడ్డికి ఇండివిజువల్గా కూడా ఇది పెద్ద డ్యామేజింగ్గా మారుతుంది. ఆల్రెడీ మారింది అనుకుంటా.
ఆల్రెడీ మారింది అనుకుంటా.